ఆ సినిమా చూస్తే అంత అనిపించదు ఏంటి ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయిందని. కానీ చిరంజీవి గారు ఒక్కళ్ళే ఆ స్టారు. మీరు 80s సినిమాలు కానీ అభిలాష, చట్టానికి కళ్ళేవు, పున్నమి నాగు, విజేత, ఎన్ని సినిమాలు ఉన్నాయండి, మగమహారాజు, అది ఖైదీ, అసలు అది కదా కన్నయ్యు. అలాగే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, 1978లో ఇప్పుడు ఎంట్రీ ఇస్తే 1980కే పున్నమి నాగు, చట్టానికి వెళ్ళి పెద్ద ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో కామెడీ చేసి జోకులు వేసి పిచ్చి పెద్దవాళ్ళగా నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు అందరంతా ఎత్తులు ఏం ఫీల్ అవుతుంది బ్రదర్స్? బాగుతూనే ఉంటాయి, ఏరు వెళ్తుంటే కుక్కలు పొరుగుతూనే ఉంటాయి. మరేమంటే కుక్కలకు కూడా వీధికి కాపాడం వేసే పనులు గుర్తుపెట్టుకున్నాం. గుడ్ నైట్, హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన అభిమానం ఏ రేంజ్ లో వినిపించింది, ఏ రేంజ్ లో సౌండ్ చేస్తుందో చూసాం కదా. సో నా పిలిచేద్దాం ఎవరి కోసం అయితే మీరు స్టేజ్ మీద నమస్కారం. ముందుగా బాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఎంతో హ్యాపీగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన కోట్లాది మందికి ఇన్స్పిరేషన్. అలాగే ఆయన సినిమాలు పక్కన పెడితే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ బ్లడ్ బ్యాంక్ కానీ ఇవన్నీ దానివల్ల లక్షల మంది బెనిఫిట్ అయ్యారు. అలాగే ఆయన మా ఇండస్ట్రీలో కానీ ఏదైనా ఉండి ఎవరన్నా రోడ్ బ్లాక్ అయిపోయి ఎలా ఈ సమస్యకి అంటే కారు రోడ్ నెంబర్ 25 తిప్పి చిరంజీవి గారి ఇంటికి వెళ్తే పరిష్కారం అయిపోయినట్టే. అలాగే పర్సనల్గా మాకు 3-4 పెద్ద సహాయాలు, సార్ నాకు ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే అన్నీ అర్థం చేసుకుని నిమిషాల్లో సెటిల్ చేసేవాళ్ళు. అంత పెద్ద మనిషి. అలాగే ఎవరికి ఏ